నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులు, కృష్ణ పరమాత్మ, కృష్ణార్జునులకు ఈ నవరాత్రుల సందర్భం దసరాలో ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ పాల్గొనిన వారికి అందరికీ కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఖుషీగా, సంతోషంగా పండగ 10 రోజులు ఎంజాయ్గా ప్రతి ఒక్కరూ ఆనందంగా చేసుకోవాలని నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా వీళ్ళు వాళ్ళు పిల్లలేరు పెద్దలేరు ఎవరైనా కూడా మంచిగా పసుపు కుంకుమలు పువ్వులు గాజులు అన్నీ కూడా అలంకరణ చేసుకున్నప్పుడే అమ్మవారి సంకల్పన అనేది ప్రతి ఒక్క మనిషికి కలుగుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మగారు ఏమవుతుందంటే వేసుకుంటామా గాజులు ఉంటే ఉండని అని గాజులు వేయరు, ఏమి లేని కుంకం పెట్టరు, ఒక టిక్కర్ తగిలించుకొని ప్రతి ఒక్క మనిషి అనేది ఆరగించుతారు. కానీ నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా పసుపు కుంకుమ పువ్వులు గాజులు ఒక అనేది ఆ అమ్మవారికి దుర్గాదేవికి శానా అనేది ఒక ఆనందంగా మనం అనేది ఎంత అలంకరణ చేసుకొని మనం ఎంత ముచ్చటగా ఉంటే ఇంకా అమ్మవారు సంతోషపడి మనకు అంటూ మంచిగా ఆనందం అనేది కురిపిస్తుంది. మనమే సిరాపరగా ఏడొక తిరుగు ఉండి సరేలే అని చెప్పి అనేది ప్రతి ఒక్క మనిషి అనేది తీసేయకూడదు. మంచిగా ఈ దసరా సందర్భంలో ప్రతి ఒక్క మనిషి దుర్గాదేవి అమ్మవారు సంకల్పన లక్ష్మీదేవి కటాక్షము అందరికీ కలగాల, ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఖుషీగా దసరా అనేది ఒక ఆనందంగా చూసి చెయ్యాలని నా హృదయపూర్వకంగా నేను ఏడుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక భార్యాభర్త అనేది ఉంటారు. కానీ ఒక కుమారుడు అనేది కలిగేసి ఆయనకు ఉన్నట్లుండే తల్లి తండ్రి ఇద్దరు కోల్పోయినారు. తల్లి తండ్రి ఇద్దరు కోల్పోయినాక ఏం చేసేసినారు, ఒక్కొక్కరు కొంచెం పెద్దవాడైనాడు. కానీ సమాజంలో ఇప్పుడు ఏమవుతుంది, డబ్బులు ఉండి మనుషులు ఉంటేనే ఆ మనిషిని పట్టించుకున్న దానికి బరువు ఉంది. ఆ బాబుకు తల్లి తండ్రి ఇద్దరు కోల్పోయాలక ఆ దిక్కు మాలోకం అనేది తొయ్యని పరిస్థితి అనేది అయిపోయింది. కానీ ఆ బాబు ఇట్ట చేసి కొంచెం పెద్దవాడయ్యి ఒక్క గాజులు మలారము ఒక్క బండ్లో పెట్టుకొని అమ్ముకొని పోషించుకొని ఆయన కడుపు ఆయన ఆరగించుకుంటూ ఉండేవాడు. కానీ అట్లా గాజులు పోయేదును వేసుకుంటేదును ఆయన జీవనం అనేది కాలక్షేపం చేసుకున్నాడు. తల్లి తండ్రి అనేది విదైపోయినాక ఆయనకు ఊహతో ఒక్క గాజుల మరాన్ని వేసుకొని అమ్ముకుంటా అమ్మ ఎక్కడ ఉన్నా కూర్చున్నా లేచినా పండుకున్నా ఎక్కడ ఉన్నా గాజులు మలారం పోయినా కూడా అమ్మ దుర్గాదేవి అమ్మ దుర్గాదేవిని ఆరాధించేటోడు. కానీ ఏమి చేసేసినాడు, ఇట్లా ఒకనాడు ఈ గాజుల మలారాలు వేసుకొని పోతుంటే ఊరంతా కూడా ఆ రోజు ఎవరే కానీ ఆ గాజులు అనేటోళ్ళు వేసుకునేటోళ్ళు. కానీ ఆ గాజులు వేసుకుంటేనే ఆయన పూట గడుపుకొని బతికేవాడు. కానీ ఆ గాజులు మలారం అనేది ప్రతి ఒక్కరు ఎవరు తీసుకోలే. కానీ అన్ని రోజులు మనయే ఉండవు కదా. కానీ ఈరోజు మనము ఉపాసమే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఈ గాజులు పోలేదు కదా అని ఆలోచన చేసి ఒక చెట్టు కింద అమ్మవారు దుర్గాదేవి ఒక చెట్టు కింద అనేది అమ్మవారు ఉంటే ఆ చెట్టు కింద ఆయన బాగా కూర్చొని ఎవరే కానీ ఇది లేదు ఏమో ఈ పొద్దు నాకు టైము అని ఆలకించుతా బాధపడతా అట్లనే. కానీ ఈ రోజుకు నేను ఉపాసమే ఉండాలి కదా అని అనుకునేవాడు. కానీ ఆయన అట్లనేనని కొంచెం పండుకున్నాడంట, కొంచెం అక్కడే నిద్రపోయినాడు. నిద్రపోతానే అమ్మ దుర్గాదేవి అని అట్లనే నిద్రలేకి జారుకొని పోయినాడంట. నిద్రలేకి జారుకొని పోతానే ఏం చేసేసినాడు, కొంచెం సేపు ఉన్నాక ఆ చెట్టు కింద ఇక్కడ కోనేటి కానించి చిన్న బిడ్డ రూపంలో వచ్చేసి నాయనా గాజుల అబ్బాయి నాకు గాజులు వేస్తురా, నాయనా గాజుల అబ్బాయి గాజులు వేస్తురా నాకు అనేది. అంటే గుళ్ళున్న మెలక వచ్చి లేచేసి అయ్యో తల్లి ఈ పొద్దు నా పూట పోసుకునేదానికి నాకు ఇచ్చేసావా, తప్పకుండా వస్తానమ్మా వేస్తానమ్మా నీకు గాజులు అని చెప్పి అనేవాడు. ఆమెను పోయి ఏమి గాజులు వెయ్యాలనమ్మా నీకంటే నా చేతులకు గుర్తంగా పట్టే గాజులు నువ్వు ఏం చేస్తావంటే ఫుల్లుగా 2 చేతులకు ఫుల్లుగా వెయ్యి నాకు అనేటోడంట. సరేలే తల్లి వేస్తానమ్మా నీకు అని చెప్పి అని వేసినాక కానీ ఆమె డబ్బున్నట్టు ఏమో అని డబ్బున్నట్టు ఇట్లా తారాడి ఇది చేసి అయ్యో నా ఇంచున డబ్బు లేదు ఏం కాదులే నా ఇంచున డబ్బు లేదు అని చెప్పి ఆలోచనతో నేను
మా ఇంట్లో ఊర్లోకి పోయి శివాలయం పక్కన అనేది మా డాడీ అనేది ఉండాడు. ఆయన కాడికి పోయి నువ్వు ఏం చేస్తావంటే తప్పకుండా నువ్వు మీ కూతురు గాజులు వేయించుకునేది 1 రూపాయి ఇయ్యాలంట అని చెప్పి నువ్వు అడగని చెప్పి అడిగిందంట. అంటే సరేనమ్మా అట్టనే చేస్తాలే, సరేలేమ్మా నీవు ఉన్నప్పుడు ఇచ్చులేమ్మంటే లేదుపా మా డాడీ ఉండాడు కదా నువ్వు పోయి అడుగుపో, మా డాడీకి నాకు కొంచెం కోపణ్యం కాబట్టి సరిపోదు, నాకు బిడ్డ లేదు ఏం లేదని అంటాడు. కానీ నీ బిడ్డనే చెప్పింది అని చెప్పి నువ్వు అడిగి ఇది చేసి లేదంటే కనుక పలాని కాడ దేవుని గుడి కాడ పక్కన 1 రూపాయి కాయ ఉంటుంది, ఆ రూపాయి కాయ ఇప్పించుకోమని చెప్పి అని అనేదంట. అంటే ఆమె నేరుగా వచ్చేసి నేరుగా ఏం చేసేసినాడంట, అమ్మ మీ బిడ్డ ఆయన మంచిగా పూజ చేసుకుంటా, అమ్మ దుర్గాదేవి మేము చేసిన పాపము ఏమి, మేము చేసిన కర్మ ఏమి తల్లి, దయచేసి 1 బిడ్డను ప్రసారించు తల్లి అని ఆ దుర్గాదేవికి భక్తురాటుగా ఎంతో పూజలు పునస్కారాలు చేసి ఆనందంగా వైభోగంగా పూజల్లో నిమగ్నమైపోయినాడంట. అమ్మ దుర్గాదేవిని నిమగ్నమైపోతానే అప్పుడు ఈయన గాజులు వేసినాడు కదా, నమ్మ చెప్పింది కదా పాప నేను పోయి అడుగుదామని చెప్పి వచ్చినాడంట. వాళ్ళ భార్య బయటకు వచ్చి ఏమి నాయన అంటే అమ్మ నా గాజులు అనేది మలారం అక్కడే పెట్టి నువ్వు చూస్తాడమ్మని చెప్పి అక్కడే పెట్టి నేను అన్నం తినక నీర్చంగా ఉండనమ్మని ఉత్తగా మనిషి వచ్చేసినాడు. మీ కూతురు గాజులు శివాలయం పక్కన నువ్వు మా నాయన అడిగి గాజులు వేయించుకునేది నీ కూతురు అని 1 రూపాయి ఇప్పించుకోపో అనేదంట. అంటే ఈయన వచ్చి అమ్మ ఇట్లా గాజులు వేయించుకునే అంటే మా భర్త పూజలో ఉండడు నాయన, కొంచెం సేపు కూర్చో తర్వాత వస్తాడు మాట్లాడుకో అని అనేదంట. సరేలేమ్మా అని చెప్పని అట్లనే కూర్చొని ఒరిగి అట్లనే నిద్రపోయినాడు. కూర్చొని వాళ్ళ పంచని నిద్రపోయినాడు. ఆయన పూజా గీజాన్ని అయిపోయినాక వచ్చేసి ఏం చేసేసినాడు, నాయన మీ కూతురు కుమార్తె గాజులు వేయించుకునేది 1 రూపాయి గాజులు నాకు ఇస్తావా అని చెప్పి అడిగంట. ఏమి నాయన నీకేమన్నా పిచ్చి పట్టిందా, నాకు బిడ్డలు సంతానము లేదు ఏమీ లేదు, నేను ఎవరికి గాజులు ఏమి కథ నాయన, నేను ఇప్పుడే పూజ చేసుకొని ఇప్పుడు బయటికి వస్తున్నాను, ఎందుకయ్యా పరీక్ష పెడుతుండావా నాకంటే, అయ్యా నీ ఎంచున నువ్వు బిడ్డ కూడా చెప్పేసింది మా డాడీ ఇయ్యాడు, నాకు మా డాడీ కొంచెం సరిపోలేదు కాబట్టి లేదు నా బిడ్డ లేదంటాడు. అన్నీ ఆగాడ నువ్వు ఏం చేస్తావంటే లేదనే పచ్చానికి డబ్బులు కూడా లేవనే పచ్చానికి దేవుని గుడి పక్కన ఒక దాంట్లో కాయ ఉంది, ఆ కాయ ఏమని చెప్పి నువ్వు అడుగు అన్నాడంట. అంటే నా సేమ్ ఆయన చెప్పినట్లే ఈయన చెప్పినట్టు చెప్పుతానే ఆ దేవుని గుడి పక్కన ఉందంట, ఆ కాయ ఇప్పించుకొని రమ్మనేదయ్యా నాకు అని చెప్పినంట. ఇది ఏదో పరిస్థితి, ఎందుకు నాకు పరీక్ష పెడుతున్నాడు, నాకు బిడ్డలే సంతానము లేదంటే నాకు ఏమిటికి ఈ పరీక్ష పెడుతున్నాడని ఒక ఆలోచనతో ఏమి చేసేసినాడు, దేవుని గుడి కాడికి పోయి చూసినాడు. దేవుని గుడి కాడి పోయి చూస్తే 1 రూపాయి కాయని చూస్తే మనిషిని దగ్గర బాగా మెరుస్తూ ఉంటే సరేనని చెప్పి చూస్తే 1 రూపాయి కాయ ఉంది. ఆ 1 రూపాయి కాయ చేయి పెడితే ఒక కాయ తీస్తానే ఒక కాయ తీస్తానే 1 రూపాయి కాయ వస్తుంది. దేవుడా అమ్మ దుర్గాదేవి ఏమిటికమ్మా ఈ పరీక్ష నాకు అని ఒక ఆలోచనతో ఏమి చేసేసింది, లేదు ఈ కాయ అక్కడే పెట్టేస్తాం, ఎక్కడ ఉందో పాప ఏమి కథో పోదంపా నాయన అని చెప్పి ఆయనను తొడుక్కొని ఇద్దరు కలిసి ఆ చెట్టు కిందికి ఆ గాజుల మలారం అక్కడే ఉంది, పాప కూడా అక్కడే ఉంది, ఎందుకు పోదంపా అని చెప్పానంట. పిచ్చివాడా నువ్వు గాజులు వేయించుకున్నావు, ఆ తల్లి దుర్గాదేవి నీకు దర్శనం అనేది ఇచ్చేసింది, నువ్వు కనుక్కోలేదంటే లేదయ్యా నీ బిడ్డ అని అంటాడు. అప్పటికి కూడా నీ బిడ్డనేనయ్యా 1 రూపాయి కాయ నాకు ఇవ్వాల్సింది, కానీ నేను అన్నం లేక ఏమి లేక ఎక్కడ ఇవ్వద్దు గాజుల మలారం లేదు, కానీ రేపు ఇచ్చులేమంటే మా డాడీ ఇస్తాడని చెప్పి అప్పించేసింది నాకు అని అన్నాడట. సరేలే నాయన అని చెప్పి ఇద్దరు కలిసిపోయినారు. కానీ గాజుల మలారం ఉంది, ఆ విగ్రహం అమ్మవారు ఉంది, ఎక్కడ పిలిచినా గాడ పలకలే. అమ్మ 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 అని సరి ఒక్క దావ తీసుకున్నారు, కోనేటి కాడ చూసినారు, ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ తల్లి పలకలే. నాయన ఎక్కడ చూసినా పలకలేదు, ఇట్లా చూసినాం అట్టా చూసినాం, నువ్వు ఒక దావకుపో నేను ఒక దావకుపోతాను, ఇద్దరు కలిసి కూడా ప్రతి ఒక్కరు కూడా చూసేసి ఇది చూస్తే ఎవరికి కూడా కాను రాలేదమ్మా. కాను రాకున్నట్టు ఏం చేసేసినారు, అప్పుడు
చూడు నాయన అమ్మ దుర్గాదేవి, ఎందుకు అంత నీకు దర్శనం అనేది ఆ గాజుల మలారాయనకు దర్శనం ఇచ్చినావు తల్లి మాతా దుర్గాదేవి, నాకు కూడా నీ దర్శనము కావాలమ్మా అని చెప్పి ఇద్దరు కలిసి అమ్మా 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 అని చెప్పి వేడుకొని బాధపడినారంట. వేడుకొని బాధపడతానే అప్పుడు ఏం చేసేసింది, ఇద్దరికి దర్శనం అనేది ఇచ్చేసింది. ఇద్దరికి దర్శనం ఇచ్చేసి అప్పుడు ఆ తల్లి ఈయన గాజుల మలారము తల్లి తండ్రి లేడుగా ఆ గాజుల మలారం అమ్ముకొని ఎప్పుడు దుర్గామాతనని కొలిచేవాడు. ఈ సంతానము లేదని ఈయన కూడా ఎప్పుడు అమ్మా దుర్గాదేవిని ఈయన కొలిచేవాడు. ఆ ఇద్దరిని కూడా ఆయన తీసుకొని నాయన మీ పూజలు మీ భక్తి మీ విధానము మెచ్చినది నాకని చెప్పి అప్పుడు సదాస్తని చెప్పి ఇద్దరిని కూడా ఆమె భగవంతుడు ఆ తల్లి అనుగ్రహం అనేది స్వర్గానికి అనేది తీసుకొని ఆమె ఇది చేసేసింది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కాడ ఏమిటమ్మా నువ్వు చెప్పడం అనేది ప్రతి ఒక్కరు మీరు అనుకోవచ్చు. అమ్మ ఒక మనిషి రూపంలోనే వస్తుంది, కానీ దేవుడి రూపంలో వస్తే ప్రతి ఒక్కరు అమ్మను పట్టేస్తారు. లేని కష్టాలు లేనేటి అందరూ చెప్తారు. కానీ ఏ ఒక్క మనిషి మంచి రూపములోనే మగ రూపములో కానీ ఆడ రూపములో కానీ ఆ తల్లి అనుగ్రహం అనేది ఆ శివుడు కానీ వెంకటేశ్వర స్వామి ఏ దేవుడైనా మానవుడే దేవుడు అంటారు చూడి, అట్లా మన భగవంతుడు అనేది సృష్టికర్త మన ఆత్మలోనే మన పరమాత్ముడు అనేది సదా అతని కొలువు తీరి ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఇస్తాడు. కానీ ప్రతి ఒక్కరు మనిషిలు అనేది ఏమిటికమ్మా అని పదే చెప్పుతుంది ఈ అమ్మకు అనేది మీరు ఆలకించండి ఒక్కసారి. మనిషి అనేది జీవితంలో ఒక అహంకారము లేకుండా ఉంటే గనక ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది. అది నేను చెప్పడం కాదు, మీరు కూడా ఆలోచన చేయండి, గ్రహించండి. ఈ దసరా సందర్భంగా అమ్మ ఏది చెప్పినా 2 మంచి మాటలే చెప్పుతుంది, కానీ చెడు మాటలు అంటూ అమ్మ చెప్పదు. కానీ ఆ తల్లి రూపాయ కాయ అనేది చూడు ఎంత మనందరికీ కూడా ఆ తల్లి ఆ లక్ష్మీదేవి అనుగ్రహము ఆ దుర్గాదేవి కానీ లక్ష్మీదేవి సదాస్తని ఆ తల్లి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ సంకల్పన కల్పించి మనందరము కూడా ఈ పొద్దు సమాజంలో ఇట్లా ఉండమంటే ఒక్కొక్కరు అంటే డబ్బులు లేక బట్టలు లేక తిండి లేక రకరకాలుగా బాధపడతారు. ప్రతి ఒక్క మనిషి కూడా మేము కూడా ఇట్లా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మన తల్లి ఆ తల్లి అమ్మవారు దుర్గాదేవి భూదేవి కానీ అందరికీ కూడా అనుగ్రహం అనేది ఆ తల్లి సంకల్పనే మనందరము కూడా మంచి మనసుతో ఎవరైనా కూడా ఆ అమ్మవారిని ఆ తల్లిని అనుగ్రహించితే గనుక అందరికీ కూడా సదాస్తు అని అంటది. కానీ మనం అనేది ఒక అహంకారం పెట్టుకొని ఆ యాడ ఉండాడు దేవుడు ఆ ఎక్కడ ఉండాడు దేవుడు అనేది తటెక్కిన తీసేయకూడదు. దేవుడు లేనిది మనం ఒక అడుగు ఒక సెకండ్ కూడా ముందడుగు మనం వేయలేము. ఆ తల్లి కానీ తండ్రి కానీ ఆ భగవంతుడు అవకాశం అనేది మనకిచ్చి మనం నడిపిస్తుంటేనే మనం నడుస్తున్నాం. అది మనది కాదు, ఆ భగవంతుడి ఆ తల్లి అనుగ్రహం అనేది మనందరికీ కూడా కొలువు తీరి ఉంది. ఇప్పుడు చదువుల తల్లి సరస్వతీదేవి లేనిది మనకు జరుగుతుందా? లక్ష్మీదేవి లేనిది జరుగుతుందా? లక్ష్మీదేవి ఏమంటది, నా డబ్బు కన్నా నేను లక్ష్మీదేవిని అంటే నా డబ్బే ఎక్కువ అంటది. సరస్వతీదేవి ఏమంటది, నా సంగీతమే ఎక్కువ అని సరస్వతీదేవి అంటది. కానీ లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు కూడా పోటీలు అనేది మొరామొరిగా పోటీలు పడతారు. పోటీలు పడితే ఏమవుతుంది, అమ్మవారి సంకల్పన ప్రతి ఒక్కరికి కూడా మనకు ఉండాలంటే ఆ చదువు కూడా ప్రతి మనిషికి కూడా ఉండాలి. చదువు సంస్కారం అనేది సంస్కారం మనిషిని సాటి మనిషిని గౌరవం ఇచ్చి పుచ్చుకుండేది అనేది ఏ పొద్దు మనిషిలో కానీ కలిగిందనుకో ఆ పొద్దు ఆటోమేటిక్గా చదువు కూడా ఆటోమేటిక్గా చెప్పందే మనకు ఆ గణేశుడు సరస్వతివి నేలక మీద అక్షరాభ్యాసం రాసినట్టు రాస్తాడు. కానీ మనలో నేనే గొప్ప, ఎందుకు నాకు చదువు రాదు, అది రాదు ఇది రాదని మనమే పొగిడుకొని మనమే ఊహించుకోకూడదు. ఎప్పటికైనా మనవితం ఎత్తినాక మనిషి భగవంతుడు అనేటోడు ఉండాడు, తప్పకుండా మూటికి ముమ్మాటికి మన కోరికలు తీరుస్తాడు. ఎందుకు తీర్చాడని చెప్పి మనం అంటూ ఒక అడుగు ముందుకు వేసి ఆ 2 చేతులు ఎత్తి ఆ భగవంతుని సంకల్పన మనము ప్రతి ఒక్కరము కూడా చేసి చూడండి. ఆ సరస్వతీదేవిని
ఓం గణేశాయ నమః. ఇప్పుడు నేను ఈ ప్రయోజనాలు చెప్పుతాను ముందుకొచ్చి ఓం గణేశాయ నమః అంట, ఓం సరస్వదేవాయ నమంట. ఆ ఎమ్మలేంది, ఆ సరస్వదేవి లేంది, ఆ పరమేశ్వరుడు లేంది నేనేంది మీ ముందుకొచ్చి నేను చెప్పగలుగుతానా? ఆ తల్లి ఆ తండ్రి అందరి ఆశీర్వాదాలు నేను ఉండబట్టే మీ ముందుకొచ్చి నేను 2 మంచి మాటలు చెప్పగలుగుతానా? మీరు కూడా ప్రతి ఒక్క మనిషి ఈ దసరా సందర్భంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆనందంగా హ్యాపీగా ప్రతి ఒక్కరూ కలకలలాడినట్లు ఇంట్లో ఇల్లాలు శుభ్రంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు ముందడుగు వేసి మనం ఎందుకు పైకి రామో, మనం ఎందుకు ఇది చేయమని చెప్పి మీరు కూడా రావాలా. మంచిగా కష్టంలో ఉండేటోళ్ళు, కూరుకుపోయి ఉండేటోళ్ళు కూడా ముందుకు రావాలా, బాగా విధి రావాలా, వాళ్ళు కూడా సంతోషం కల్పించాలని నా ఉదయపూర్వకంగా మిమ్మల్ని అందరికీ కూడా నేను ఏడుకుంటున్నా. కానీ మనం అనేది కృషి చేయాలి కదా, కృషి చేయండి కూడా ఏ పని కూడా మనం ముందుకు పోలేము. ఊరికే కూర్చునేమనుకో డబ్బు రావు కదా, కష్టపడి పని చేస్తేనే కదా డబ్బు వచ్చేది. కష్టపడి పని చేసినామంటే ₹1 అనేది మనం సంపాదించినామనుకో, రూపాయి తోడేసుకొని మనమంటూ ముందుకు పోయి రోజుకు రోజు కూడా మనలోని ఒక కళ వస్తుంది. డబ్బు లేనప్పుడు ముఖము కళ కూడా రాదు. ఒక బీద మనసులు అనేది ఒక దిగజారిపోతారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటారు అయ్యో దొంగతనాలు చేసి, అయ్యో ఆడ దొంగతనం అయ్యడు. వాళ్ళకి ఆ డబ్బులు లేకనే ఆ దొంగతనాలు చేసి కడుపుకు ఎన్నో రకరకాలు, ఈ జానడు కడుపు కోసము రకరకాలు అనేది జీవితం అనేది మనసులు ముందడుగేసి ప్రతి ఒక్కరు కూడా పాగుల్లాడము, ఎంపల్లాడు ఎన్ని రకరకాలు పడుతున్నారు. కానీ మనసు మన హృదయం అనేది భగవంతునికి అనేది, ఆ హృదయము భగవంతునికి ఒప్పచెప్పండి. అన్నీ కూడా మనకు కూడా సంకల్పన అనేది ఖచ్చితంగా 3కి 3 కూడా మనకు కూడా కలగగలుగుతాయి. ఆ ఏడుండాడు దేవుడు, ఎక్కడుండాడు దేవుడిని తీసేయడం సెకండ్ పట్టదు మనిషి తీసేయకూడదు. చేయండి పూజలు మంచిగా చేసి మంచి మనసు హృదయము, నువ్వు పండ్లు పలారాలు నువ్వు ఎన్నెన్నో రకరకాలు పెట్టి ఎన్నో వైభోగాలు చేయమని చెప్పి దేవుడు అడగడు. నీ మనసు పరిశుభ్రంగా పెట్టుకొని 2 మంచి మాటలు, 2 మంచి పలుకులు సాటి మనిషిని ఆడిపోసుకోకుండా మనం అనేది ముందడుగు వేసి మన హృదయపూర్వకంగా మంచిగా అనేది నువ్వు ప్రవర్తించినవనుకో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి కానీ, సరస్వతిదేవి కానీ, గణేశుడు కానీ దేవతలందరూ కూడా మనలోకి అంకితమయ్యి సదా వస్తుంది. మనకు మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానం అనేది మనకంటూ వస్తుంది. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోండి. ఆ తల్లిని దుర్గాదేవిని, అమ్మవారిని దసరా సందర్భంగా మనం అందరము ఏడుకుంటాం. అమ్మా భవానీ రుద్రకాళి భగవతి జ్యులాముహి వైష్ణవి బ్రహ్మాండి త్రిపుల శక్తి సరోన్నత దేవి మనోజాలి చామండి శాంతి రక్ష పోషణ జనని దాక్షాయని పల్లవి సిద్రోపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి మాతా జగన్మాతా జగజ్జనని ఈశ్వర పరమేశ్వర. ఓం నమః శివాయ.